హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. మాధుర్యం తెలుగు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈ ఇంట్లోనే ప్రియ తను ఆడి పాడారు. సంగీత సాధనతో ఇల్లంతా సందడి చేసేవారు. సంగీతం నేర్చుకుంటున్న కొత్తలో తనకు చాలా స్వరాలు పట్టుబడేవి కాదు. అప్పుడు ఆయా స్వరాల్ని వీణ మీద పలికించి వినిపించేది. తనకు ఆ స్వరం పలకడం వచ్చేదాకా ఎన్నిసార్లైనా వీణ మీద చూపించేది. సాధించిన తర్వాతే ఎంతో సంతోషంగా నవ్వుకునేవారు. ఎన్నోసార్లు తన అవసరాలకు అడగకుండానే డబ్బిచ్చి ఆదుకున్నది ఆ స్నేహశీలి. తను మొహమాటంగా ఫీల్ అయితే అన్ని లెక్కలు రాసుకుని నీకు జాబు వచ్చాక తీర్చులే కానీ అని అనేసేది తేలికగా. తనను ప్రతి క్షణం కనిపెట్టి అడగకుండానే అవసరాలు తీర్చిన తన నెచ్చలి ఏది లెక్కలేమి చూడకుండానే పైకి వెళ్ళిపోయింది. మహిమకు దుఃఖం వెల్లువలా వచ్చింది. ముందుగా నాన్న తనను వదిలి వెళ్ళిపోయారు. విద్య కూడా పరిస్థితులకు బానిసై తనకు దూరమైపోయాడు. ఇప్పుడు ప్రియ తనకు ఇష్టమైన, తను ప్రేమించిన ప్రతి వ్యక్తిని భగవంతుడు ఎందుకు ఇలా దూరం చేస్తున్నాడు? రామ్మ, మహిమ ఎలా ఉన్నావు? ప్రేమగా ఆమెను అక్కును చేర్చుకున్నారు సీతారామయ్య గారు. ఆయన ముఖం ఎలాగో ఉంది. ఒక్కసారిగా 10 సంవత్సరాల వయసు మీద పడినట్టున్నారు. ఆయనతో పాటు అడ్వకేటు సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. అమ్మ మహిమ, ప్రియా వెళ్ళిపోయింది. ఆ పసిదాని బాధ్యత ఇంకా కొంతకాలం నీదేనమ్మా. పెళ్లి చేసుకొని ఒక ఇంటి దానవు కావలసిన నీ మీద అంత భారం మోపటం న్యాయం కాదని నాకు తెలుసు. కానీ ఆడపిల్లకు అవసరం ఉన్న పిల్ల. ఈ వయసులో నేను దాని పెంపకం బాధ్యత వహించడం నా వయసుకు మించిన భారం అవుతుందమ్మా. అలానే ఆ పాప బాధ్యతను తీసుకునేవారెవరు నా బంధువర్గంలో కనబడటం లేదు. అనాథగా వదిలిపెట్టలేను. ప్రియను ఎంతగానో ప్రేమించిన స్నేహితురాలివి. దాని కూతుర్ని కూడా ప్రేమించగలనన్న నమ్మకంతో ఈ బరువు నీ మీదే పెడుతున్నాను తల్లి. నా అన్నవారందరినీ పోగొట్టుకున్నాను. నాకు ఇప్పుడు ఏ మమతలు పెంచుకోవాలని లేదు. నేను కాశీ వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. వైజాగ్లో నాకు ఒక ఇల్లుంది. దాని చుట్టూ తోట ఉన్నాయి. ఎప్పటికైనా ప్రియ పేరున అక్కడ సంగీత పాఠశాల పెట్టి విద్యాదానం చెయ్యాలని అనుకునేవాడిని. అందుకు నువ్వే సమర్థురాలివని నా నమ్మకం. ఇదిగో ఆ ఆస్తి మొత్తం ప్రియ బిడ్డ పేరున రాసి ట్రస్టీగా నిన్ను నియమించిన కాగితాలు. నువ్విక ఆ ఉద్యోగం మానేసి వైజాగ్లో మ్యూజిక్ స్కూల్ పెట్టమ్మా. దాని మీద వచ్చే ఆదాయమంతా నువ్వే తీసుకో. నీతో బుట్టువులు చదువులు ఆగిపోతాయని భయపడకు. ఇదిగో ఈ కవర్లో మీ చెల్లెలి పేరున, తమ్ముడి పేరున నేను ఎఫ్డీలు ఉన్నాయి. స్వార్థం కోసం చెబుతున్నానని అనుకోకమ్మా. నీకు తగిన సంబంధం వచ్చినప్పుడు నేనే నీకు పెళ్లి చేసి పాపను వెనక్కి తెచ్చుకుంటాను. అందాక ప్రియా నీ చెల్లె అనుకుని, నన్ను నీ స్వంత తాతయ్య అనుకుని దుఃఖం వెలువలా రాగా ఆయన ఆగిపోయారు. తాతయ్య, మీరు ఎలా చెబితే నేను అలాగే చేస్తాను. ప్రియా బిడ్డ ఇక నుంచి నా బిడ్డే. కానీ ఈ ఎఫ్డీలు ఎందుకు తాతయ్య? నేను కష్టపడి నా వాళ్ళని చదివించుకునే తృప్తిని నాకు ఇవ్వరా? అలా కాదమ్మా. ఎప్పుడైతే ప్రియా స్థానంలోకి నువ్వు వచ్చావో నీ కుటుంబ బాధ్యత నీ తాతయ్యగా నేను నిర్వహించుకోవాల్సిందేగా. దయచేసి కాదని అనుకు. నేను రేపే బయలుదేరుతున్నాను. మన లాయర్ గారు నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తారు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఈ నెలాఖరు కల్లా వైజాగ్ వెళ్ళండమ్మా. ఈ విషయంలో నీకు మన మేనేజర్ చిట్టిబాబు బాబాయ్ అన్ని విధాలా తోడుంటాడు చెప్పారు సీతారామయ్య గారు. లలితను లయను తీసుకుని వైజాగ్ వెళ్ళిపోయింది మహిమ. మరో 6 నెలలకే విశాఖపట్నంలో నాదప్రియ సంగీత విద్యాలయం ప్రారంభమైంది. గోడకు తగిలించిన మ్యూజికల్ క్లాక్ 2 సార్లు మోగటంతో గత స్మృతుల నుండి ఈ లోకంలోకి వచ్చింది మహిమ. విద్యాసాగర్ మళ్ళీ తన జీవితంలోనికి వచ్చాడు. ఇది భగవంతుడిచ్చిన వరమే కావచ్చు. అతడు కోరినట్టు అతని కూతురు సంకీర్తనకు తన విద్యంతా ధారపోసి పెద్ద కళాకారిణి చేయాలి అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది. ఉదయం లేచేసరికి బాగా లేట్ అయింది. అప్పటికే లయ స్కూల్కి రెడీ అయిపోయింది. లయకి ఒక పాదం నేల మీద సరిగ్గా ఆనదు కాబట్టి చాలా కష్టం మీద నడుస్తుంది. ఇంటి దగ్గర నుండి కారులోనే స్కూల్కి పంపించినా అక్కడ బాత్రూమ్కి వెళ్ళవలసి వస్తే చాలా కష్టం వస్తుంది. కానీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మహిమకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి పర్సనల్ కేర్ తీసుకొని ఆయల అసిస్టెన్స్ ఇస్తుంది. లయ వెళ్ళిన తర్వాత మెల్లిగా లేచి
స్నానాధికాలు పూర్తి చేసుకొని దేవుడి మందిరంలో కూర్చొని పూజ చేసుకుంది. తర్వాత ఆ దైవ సన్నిధిలోనే కచేరీలో పాడబోయే కొన్ని కీర్తనలను ప్రాక్టీస్ కోసం పాడుకుంది. అప్పటికే టైం 9:30 అయింది. రాత్రంతా సరిగా నిద్ర లేకపోవటంతో వైస్ ప్రిన్సిపల్ సంగీతకు ఫోన్ చేసి తను ఆ పూట రావటం లేదని కొంచెం మెసేజ్ చేయమని చెప్పేసింది. అనసూయ టిఫిన్ పెడితే తినేసి అప్పుడే సెల్ స్విచ్ ఆన్ చేసింది. 2 నిమిషాల్లోనే సెల్ మోగింది. సెల్ చేతిలోకి తీసుకుని హలో అంది. హలో హేమా, నేను విద్యాని. మహిమ మనసులో చిరుమూవల సవ్వడి. ఆ మధురవలి నుండి తేరుకుంటూ శుభోదయం చెప్పు విద్య అంది మెల్లిగా. ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను, నీ సెల్ ఆన్లో లేదు చెప్పాడు విద్యాసాగర్. పూజ చేసుకునే వరకు రోజు ఆఫ్లోనే ఉంచుతాను విద్య. ఈరోజు లేచేసరికి బాగా లేట్ అయింది. చెప్పు. అదే హిమ, చాలా కాలం తర్వాత కలిసాం కదా, ఈరోజు మనం ఒకసారి కలుసుకొని మాట్లాడుకోవాలని అనిపిస్తుంది. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు అంటే చాలా లాంగ్ అవుతుందని. నీకు వేరే పని అభ్యంతరం లేకపోతే నేను సాయంకాలం సంకీర్తనను పికప్ చేయడానికి వచ్చినప్పుడు కాసేపు నీతో మాట్లాడవచ్చా అభ్యర్థనగా అన్నాడు. అంత వేడికోలుగా విద్యాసాగర్ అడుగుతుంటే ఆమె మనసు వదలా అయిపోయింది. అదేమిటి విద్య, ఆ టైంకి ఇంట్లోనే ఉంటాను, తప్పకుండా ఇద్దరూ రండి, వెయిట్ చేస్తాను అని చెప్పింది. థ్యాంక్ యూ హిమ, కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, ఉండనా? సరే విద్య, బాయ్. లైన్ కట్ చేసింది అసంతృప్తిగానే. తర్వాత తనను తానే మందలించుకుంది. అతనంటే ఇంత ఆకర్షణ ఎందుకో తనకే అర్థం కాలేదు ఎప్పుడు. ఏదో స్నేహం కొద్దీ అతను పలకరిస్తుంటే తనలో ఆ పులకరింతలు ఏమిటో తన మీద తనకే చిరాకేసింది మహిమకి. ఆ సాయంత్రం 4:30కే స్నానం చేసి విరిసిన కుసుమంలా తయారై కూర్చుంది. ముస్తాబు అయ్యావు తుమ్మెదా, కస్తూరి రాసావు తుమ్మెదా, మసక వెన్నెల్లోన తుమ్మెదా, మళ్ళీ పందిరికాడ తుమ్మెదా, మాల కడుతున్నావు తుమ్మెదా, ఆ మాల ఎవరి కోసమే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా. దాసం గోపాలకృష్ణ గారు రాసిన పాట జ్ఞాపకం వచ్చింది. తన మానసిక స్థితి తనకే అర్థం కావటం లేదు. టీవీ చూడాలన్నా, పుస్తకం చదవాలన్నా విసుగు వచ్చి వంటింట్లోకి వచ్చింది. ఏదో పని చేసుకుంటున్న అనసూయ ఇంకో కప్పు కాఫీ కావాలా అమ్మా అని అడగటంతో వద్దంటూ గబుక్కున బయటకు వచ్చేసింది. ఎంత వద్దన్నా మనసా తుల్లి పడకే, అతిగా ఆశపడకే వేటూరి గారి పాట పెదవుల పైకి వస్తుంది. తన పరిస్థితికి తనకే నవ్వు, జాలి రెండూ కలుగుతున్నాయి. అతను కేవలం పాత స్నేహాన్ని పురస్కరించుకొని వస్తున్నాడు అంతే. అద్దంలోని తన ప్రతిబింబానికి తర్జన చూపిస్తూ గట్టిగా చెప్పింది. మేడ మీద బాల్కనీలో నిలబడి చూస్తుంటే అప్పుడే కారు దిగి క్లాస్లోనికి వెళ్తూ కనిపించారు శృతి, సంకీర్తన. దాని వెనకాలే తమ కారు కూడా వచ్చింది. డ్రైవర్ శివ దిగి వెనక సీటులోని లయని ఎత్తుకున్నాడు. శంకరయ్య లయ స్కూల్ బ్యాగ్ పట్టుకున్నాడు. ముగ్గురు పైకి వచ్చారు లిఫ్ట్లో. ఇదండి ఈరోజు స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.